కూడా ఆవేదన ఉంది, బాధ ఉంది, కసి ఉంది, కోపం ఉంది. కానీ అదే సమయంలో జాగ్రత్తగా చేయకపోతే ఇంకా డిమారలైజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఎక్కడా కాంప్రమైజ్ కాను. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కూడా సమర్థత పెంచుకోవాలి. తప్పు చేసిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారం శిక్షించాలి. తప్పులు జరగకుండా చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగం పైన ఉంది. ఆ విషయం మీరు అందరూ నోట్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే మన బ్రాండ్ దెబ్బతినింది 5 ఏళ్ళు. బయట పోతే అవహేళన చేసే పరిస్థితికి వచ్చారు. అదే మళ్ళీ 6 నెలల్లో ప్రపంచం మొత్తం 1 by 1 మళ్ళీ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీనికి కారణం విశ్వసనీయత, నమ్మకం. ఆ నమ్మకం ఉన్నప్పుడు పెట్టుబడులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్గా చాలా వరకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చే పరిస్థితికి వస్తాం. అయితే ఇక్కడ నేను ఇటీవల కాలంలో మాట్లాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గవర్నమెంట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేకపోతే వ్యాపారాల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాదు. మీరు కూడా వేగాన్ని పెంచాలి, స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా వన్స్ పాలసీ నిర్ణయించామంటే, మేము రాష్ట్రంలో అనేక రాష్ట్రాలు ఉంటే ఆ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా రావాలో పోటీ పడుతున్నాం. ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు నెట్వర్క్ చేస్తున్నాం. ఈరోజు అమెరికాకు పోయి గూగుల్ ఆఫీసులో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకు వెళ్తున్నాం? వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. ఈ ఊరు కాకపోతే పెట్టుబడిదారులకి ఇంకొక ఊరు అవుతుంది. కానీ అలాంటప్పుడు మనం కూడా ప్రోయాక్టివ్గా ఉంటే వస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇక్కడ మీరు కూడా, నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా అలాంటి కలెక్టర్స్ అంతా మీరు పోటీ పడాలి. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఏ కలెక్టర్ పర్ఫార్మెన్స్ మీ నాయకత్వంలో మీ జిల్లాలో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యూ టు ప్రూవ్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుతున్నాం. అయితే మీరు, మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం. నేను ఇంత మునిపే చెప్పాను, ముఖ్యమంత్రిగా 4వసారి నేను. కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా. మామూలు ఇబ్బందులు కాదు, ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 10 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు, 1 లక్ష కోట్ల రూపాయలు దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి. ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మళ్ళీ ఇది ఒక సైకిల్. అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా FRBM పర్మిట్ చేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు. అవన్నీ ఒక పక్క అయితే 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, 2 కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత. 14th ఫైనాన్స్ కమిషన్ 14 నుంచి అమలులోకి వచ్చింది, 14-15 నుంచి ఆ ప్రాంతంలో. ఆ తర్వాత 15th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ వచ్చింది. ఇంత తెలివి కూడా, విచిత్రమైన తెలివి వీళ్ళకు. మనం అందరం ఏం ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం. కానీ ఇంకా 2 ఏళ్ళు 24, 25, 25, 26 ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి, దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. 14th ఫైనాన్స్ కమిషన్ 22,112 కోట్లు మనం తీసుకుంటే 5 ఏళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత 62,000 కోట్లు 14th, 15th డ్రా చేశారు. 15th ఫైనాన్స్ కమిషన్ 24, 25, 25, 26 కూడా డ్రా చేసేశారు. ఈ 2 ఏళ్లకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేశారనేది ఒక ఎగ్జాంపుల్ ఇది.
అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది, ఎంత తెలివిరా వీళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు. అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ 6 ఇచ్చాం, ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక పక్క FRBM రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజ్డమ్ ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఆ రైట్ డెసిషన్ 21 మందిని గెలిపించడం. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మేము ప్రజలను అప్పీల్ చేసినప్పుడు ప్రజలు నమ్మి మా మీద విశ్వాసం పెట్టారు. అది ఈరోజు కేంద్రంలో వెంటిలేటర్ పైన ఉండే రాష్ట్రానికి ఆక్సిజన్గా వాళ్ళు సప్లై చేసే పరిస్థితి వచ్చారు. కొంతవరకు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఇవి ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన భూ కబ్జాలు హాంట్ చేస్తున్నాయి. 60% ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ ఆర్ అకౌంట్స్ వార్ చేయడం, 22A మార్చేయడం, ఇవన్నీ కూడా 60% ఇవే ఉన్నాయి. నిన్నటి వరకు మద్యం మాఫియా దానికి ఒక సవాల్గా తయారైంది. ఇప్పుడిప్పుడే ట్రాక్లో పెడుతున్నాం, ఇంకా మీరు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక దోపిడీ ఇది ఒక పెద్ద సవాల్. ఫ్రీగా ఇసుక ఇస్తానన్నా అది అమలు చేయాలంటే ఒక పెద్ద సవాల్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా సెటిల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. ఇప్పుడిప్పుడు గాడిలో పడింది, కానీ ఇంకా పూర్తిగా దీన్ని నర్చర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క గంజాయి, నేను ఇప్పుడే చెప్పాను, మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం గంజాయి కానీ, ఇంకొక పక్కన డ్రగ్స్ కానీ చాలా భయంకరంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఏ నేరం జరిగినా దాని వెనకాన మళ్ళా గంజాయి బ్యాచ్ ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ జరగడం, అది కూడా పెద్ద పెద్ద స్మగ్లర్స్ తయారు చేయడం. ఈరోజు ఇవన్నీ అయిపోయిన రేషన్ బియ్యం నేను ఎప్పుడు ఇంత ఊహించలేదు. రేషన్ బియ్యం రీసైక్లింగ్, మళ్ళీ పోర్టుల్ని చేసుకొని రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇదొక పెద్ద మాఫియా. అంటే ఏదైతే మేము ఆ రోజు చెప్పామో ఈ మాఫియా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్ చేసుకొని రూట్స్లోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఒకటే నేను మిమ్మల్ని కలెక్టర్స్ అందరినీ కోరుతున్నా, ఐఎమ్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితిలో మీ జిల్లాలో ఎక్కడైనా సరే ఇలాంటి ఉంటే మాత్రం మీరు ఇంకా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. రూట్స్తో కూడా పెకలించాలి, కట్ చేయాలి. ఇవి రాబోయే 2-3 నెలల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించాం, ఫర్మ్గా ఉంటాం. మిమ్మల్ని కూడా అందుకే నేను కోరుతున్నా, దీన్ని ఏ విధంగా చేయాలో ఎప్పటికప్పుడు ఐడియాస్ ఇస్తాం. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఒకప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ చూసాం, పొలాల్లో కొద్దిగా గట్లు కబ్జా చేసే చూసాం. ఇప్పుడు ఏకంగా పోర్ట్లు, సెజ్లు, ఫ్యాక్టరీలు ఇవి కూడా కబ్జా చేసే పరిస్థితి వచ్చాం బెదిరించి. అవి కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకసారి తప్పు జరిగితే మళ్ళా ప్రజాస్వామ్యంలో దీన్ని కరెక్ట్ చేస్తారని నమ్మకం కలగాల్సిన అవసరం ఉంది, విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇలాంటి సెటిల్మెంట్స్ ఎక్కడ జరిగాయో అందుకే కొత్త యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. చాలా ఏదైతే ల్యాండ్